పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో సువర్ణముఖి నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణం 90% పూర్తయిన నేపథ్యంలో పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర బ్రిడ్జిని ట్రయల్ రన్ చేశారు. ఆయన జెండా ఊపి ప్రారంభించి కొద్ది రోజుల్లో బ్రిడ్జి సీరియస్ టు విశాఖపట్నంకి వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి ఇటు రాయగడ ఇటు పక్క రాయపూర్కి వెళ్ళాలన్నా ఈ ప్రధానమైనది మన బ్రిడ్జ్. దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పక్క బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చింటే దానికోసం 14-19లోనే ఈ బ్రిడ్జ్కి తెలుగుదేశం గవర్నమెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. అప్పుడు పిల్లర్స్ చేసేసి ప్రభుత్వం కంప్లీట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మట్టి కానీ సిమెంట్ కానీ చిన్న పరుపు కూడా చేయకుండా గాలి వదిలేశారు. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చి 18 నెలల్లోనే దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికను తీసుకొని పొరపాటును ఏమైనా బ్రిడ్జికి అయి ఉంటే రాకపోకలకే పెద్ద అంతరాయం. మన కనెక్టివిటీ విశాఖపట్నం ఇటు అటుపక్క కూడా రాకపోకలే ఉండవు. అలాంటి పరిస్థితుల్లో దీన్ని చాలా ఎక్కువగా సీఎం గారి దగ్గరికి కానీ ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దగ్గరికి కానీ పర్సనల్గా చెప్పి కాంట్రాక్ట్స్ పిలిపించి త్వరితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఒకటి ఏంటంటే ట్రాఫిక్ ఎలా చేయించాం. వారం రోజులు ట్రాఫిక్ ఎలా జరిగితే ఏమైనా చిన్నవి ఇంకేమైనా మరమ్మతులు ఇంకేమైనా ఉన్నాయంటే చేసి మన జిల్లాకి త్వరలోనే ఇంకొక 4-5 రోజుల్లోనే ఈ బ్రిడ్జిని జిల్లాకి అంకితం చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ బ్రిడ్జ్ వలన ఈ 2 బ్రిడ్జ్లు కూడా అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది. ఇది మేజర్గా లారీలకి అన్నిటికీ ఇస్తూ అది 2 వీలర్స్కి ఆటోలకు కూడా అటుపక్కల కూడా ప్రస్తుతానికి వాడుకునే విధంగా ట్రాఫిక్ కొంచెం తగ్గించిన విధంగా. ఎందుకంటే సంక్రాంతిలోనే మేము ఈ ఊరు